అందరికీ వందనాలండి. యోబు గ్రంథము 1వ అధ్యాయం చదువుకుందాం. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా నుండెను. అతని కుమారులందరూ వంతుల చెప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ 3 అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలనని వారిని పిలిపించుచు వచ్చిరి. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయముల్లో దేవుని దూషించిరేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహనబలి నర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగును చేయుచుండెను. దేవదూతలు యెహోవా సన్నిధిని నిల్చుటకే వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాదిగు వాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితవని వానిని అడుగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితవా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు అని అడుగగా అపవాది, యోబు ఊరకయ్యే దేవుని యందు భయభక్తులు కలవాడైనా నీవు అతనికిని అతని ఇంటి వారికి అతని కలిగిన సమస్తమును చుట్టూ కంచి వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తినేడ్లా అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా యెహోవా, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశముననున్నది. అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళెను. ఒక దినమున యోబు కుమార్తెలను తమ అన్న ఇంట భోజనం చేయుచు ద్రాక్షారసం పానం చేయుచుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచుండగా షెబాయీయులు వాటి మీద పడి వాటిని పట్టుకుని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియజేయుటకు నేను ఒక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నానను. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేశాను. దానిని నీకు తెలియజేయటకు నేను ఒక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నానను. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి కల్దీయులు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి. నీకు దానిని తెలియజేయటకు నేను ఒక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నానను. అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షారసం పానం చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయిరి. దానిని నీకు తెలియజేయుటకు నేను ఒక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నానను. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకుని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లనెను, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులు ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. 2వ అధ్యాయం చదువుకుందామండి. దేవదూతలు యెహోవా సన్నిధిని నిల్చుటకై వచ్చిన మరి ఒక దినము తటస్థింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిల్చుటకే వచ్చెను. యెహోవా, నీవెక్కడి నుండి వచ్చితవని వానిని అడుగగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితవా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై
దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు. నిష్కారణముగా అతన్ని పాడు చేటుకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగానున్నాడనగా, అపవాది చర్మము కాపాడుకొనుటకే చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకే తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును గదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తినేళ్ల అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అనెను. అందుకు యెహోవా, అతడు నీ వశముననున్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను. కాబట్టి యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోకుకొనుటకే చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణం కమ్మనెను. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనం దేవుని వలన మేలు అనుభవించుదమా? కీడును మనము అనుభవింపతగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపం చేయలేదు. తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు, నయామాతీయుడైన జోఫరు అను యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటినీ గూర్చి వినినవారై అతనితో కలిసి దుఃఖించుటకును అతన్ని ఓదార్చుటకును పోవాలని ఆలోచించుకుని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. వారు వచ్చి దూరముగా నిలవబడి కన్నులెత్తి చూచినప్పుడు అతని పోల్చలేక తమ వస్త్రములు చింపుకొని ఆకాశం తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. అతని బాధ అత్యధికముగా నుండినని గ్రహించి ఎవరినూ అతనితో ఒక్క మాట అయినను పలకక రేయింబగలు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండిరి. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వెనుకల్లో దీవించునుగాక. ఆమెన్.